ప్రైజ్లాడండి. ప్రకటన గ్రంథ ధ్యానాంశంలో కొంచెం లేట్ అయింది. ఈరోజు ధ్యానాంశంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం అండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పి సంగతులు లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయి ఉద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువని చెప్పుకొంచున్నావు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్ల వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇదిగో నేను తలుపున వద్ద నిలవబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా సింహాసనం మందు కూర్చుండబెట్టెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. అంటే లవోదికయ సంఘానికి ఏం చెప్తున్నారంటే, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. నిలువెచ్చగా ఉన్నావు కనుక నువ్వు నిలువెచ్చగా ఉండటం వల్ల నేను నా నోటి నుండి ఉమ్మి వేస్తానంటున్నాడు. అంటే కామన్గా మనం వెచ్చగానైనా అంటే పూర్తిగా భక్తితోనైనా ఉండాలి, లేదా పూర్తిగానైనా లేకుండా ఉండాలి. అటు ఇటు కాకుండా ఉంటే నేను నా నోట నుండి నిన్ను ఉమ్ము వేస్తానని చెప్తున్నారు దేవుడు. ఉమ్ము వేయి ఉద్దేశించినాను. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలవాడివి, దరిద్రుడివి, గుడ్డివాడవు, దిగంబరుడివై ఉన్నావని ఎరుక్క నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. నువ్వు దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, దిగంబరి అయినప్పటికీ కూడా నీకు నువ్వే ఏమనుకుంటుందంటే అది నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువు అని చెప్పుకొంచున్నావు. నువ్వు ఏమి కొదువు అని నువ్వు చెప్పుకొంచున్నావు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుటకు తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులకు కాటుకు నా యొద్ద కనమని బుద్ధి చెప్పుచున్నాను. అంటే ఇప్పటికైనా ఇది ఏమి లేదు, నువ్వు ధనాభివృద్ధి చేసుకుంటున్నావు, కానీ ఏమంటున్నాడంటే దేవుడు చేసుకుని అగ్నిలో పుటం వేయబడిన బంగారము అంటే నువ్వు ధనాభివృద్ధి చేసుకున్నప్పుడు, అంటే బంగారాన్ని పుటం వేస్తే మేలిం బంగారం ఎలాగ వస్తుందో అలాగా పుటం వేయబడిన బంగారం వల్లను అంటే నీ యొక్క దిగంబరత్వం కనపడకుండా నా దగ్గర దుస్తులను కొనమని, నీ కళ్ళు దృష్టి సరిగ్గా ఉండేట్లు కాటుకను కొనమని దేవుడు బుద్ధి చెప్తున్నాడు లవోదికయ సంఘాన్ని. నేను ప్రేమించు వారిని గద్దిస్తానని చెప్తున్నారు. మళ్ళా నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అంటే దేవుడు గద్దిస్తే అంటే దేవుడు ప్రేమించే వాళ్ళని గద్దిస్తాడు.
అంటే మారు మనసు పొందేటట్లు వారికి సరైన మార్గం చూపించినట్లు దేవుడు ప్రేమించే వారిని గద్దించి సరి అయిన మార్గంలో నిలబెడతారు. అది నేను ఇదిగో నేను తలుపుని వద్ద నిలుచుండి తట్టుచున్నాను. నా స్వరం విని ఎవడైనా తలుపు తీసిన ఎళ్ళ నాతో అతడు కూడాను నేను అతనితో కూడాను భోజనం చేస్తామని దేవుడు మాట్లాడుతున్నారండి. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే, అంటే మన హృదయం అనే తలుపుని తీస్తే, నేను మీ హృదయంలోకి వచ్చి నాతో నీతో నేను కలిసి భోంచేద్దామని దేవుడు చెప్తున్నాడండి. నా తండ్రి నా కొరకు సింహాసనంని ఎలా అయితే అంటే భోజనం చేయదము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమును కూర్చుండన్న ప్రకారము జయించి వాడిని నాతో కూడా ఆ సింహాసనం అందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు విన్నుగాక. నేను జయించి కూర్చుండన్న ప్రకారము జయించి వాడిని నా తండ్రితో కూడా సింహాసనం అందు కూర్చున్న ప్రకారము నాతో కూడా జయించిన వారిని సింహాసనం అందు కూర్చోబెడతానని దేవుడు మాట్లాడుతున్నారు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు విన్నుగాక. ఎవడైతే చెవుగలవాడైతే ఈ దేవుడి మాటలు వింటాడో వాడు వినవలనని దేవుడు చెప్తున్నాడండి. అంటే ఈ లవోదికీయ సంఘం ఏంటంటే చల్లగా లేక వెచ్చగాను లేక నులివెచ్చగా ఉంది. నువ్వు నా దగ్గర మారు మనసు పొందినట్లు కాటుక నీ దిగంబరత్వం కనపడకుండా దుస్తుల్ని కొనుక్కోమని దేవుడు బుద్ధి చెప్పుచున్నాడు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేక నులివెచ్చగా ఉన్నావు అనుకో, నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్మేస్తాను. కనుక నా దగ్గర ఇవన్నీ కొని మారు మనసు పొందమని దేవుడు అడుగుతున్నాడు. నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకున్నామని చెప్తున్నావు. ధనవృద్ధి ఎలా అంటే బంగారమును మేలిం బంగారం తీయాలంటే అది అగ్నిలో పుటం వేయబడిన తర్వాత మేలిం బంగారము లాగా వస్తుంది. కనుక అలా వేసి ఉండమని దేవుడు చెప్తున్నాడు మనకు. కనుక ఎవరైనాను ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద ఉండి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎళ్ళ నాతో అతనితో కూడా నేను భోజనం చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. నా తండ్రి నాకు సింహాసనంను ఎలా అయితే ఇచ్చారో నేనును మీకును అలా సింహాసనంను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చున్న ప్రకారము జయించిన అంటే ఈయన మరణాన్ని జయించి ఈ లోకముకు వచ్చి మన పాపముల కొరకు మరణాన్ని జయించారు. ఆ తండ్రి సింహాసనం ఇచ్చారు. అలాగే జయించువానికి కూడా సింహాసనం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చెవుగలవాడు వినును గాకని దేవుడు లవోదికీయ సంఘానికి చెప్తున్నాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.